ఏంట్రా పంచువాటి లేదు? ఈ రోజు నుంచి నీ పేరు ఆఫీస్ కాదు, రబీస్ అని పెట్టుకో. ఎందుకు యూస్ లేకుండా ఉన్నా? క్షమించు బాబా, ఈ పూసల దండలో గాజులు అన్ని పట్టుకురావాలి కదా. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? వీణు కూడా తీసుకొచ్చావు? బాబా, ఇది గొప్పింటి అమ్మాయిలు చదువుకునే చోటు, సరేనా? మనలాంటి పోకరి వెధవల్ని చూసారనుకో, పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. అందుకే ఈయన తీసుకొచ్చారు. అందుకే మామ చెప్తున్నాను, పదరా వెళ్ళిపోదాం. అది కాకుండా వీడు ఇన్స్పెక్టర్ బైక్ మీద కూర్చున్నాడు. ఇన్స్పెక్టర్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. బాగుంటుందా? కూర్చున్నాను, నాకు బాగుంటుంది. వచ్చేసాడు. మన వ్యాపారంలో కోపం ఉండకూడదు, చేస్తూ ఉంటారు. అడ్జస్ట్ చేసుకో. మావా పదరా వెళ్ళిపోదాం. వెళదామంటున్నా? ఏం చేస్తావు? నాకు సముద్రం ఉంది, చేపలున్నాయి, మాయా ఉంది, నా కాళ్ళకి చెప్పులున్నాయి. ఇలా మాట్లాడుతూ ఉంటే చెంప పగులుద్ది. చూడు, నువ్వు వెళ్ళు, కానీ అమ్మాయిని చూపించాడు. మన వ్యాపారంలో ఓర్పు ఉండాలి. కోపడుతున్నావు, వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇలా చూడు బాబా, నువ్వు ఇక్కడ కూర్చొని చూడు, మేము ముగ్గురు అక్కడికి వెళ్ళి చూస్తాం. సరేనా? ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడు. అలా కాదు మావా, ఇలా చూడండమ్మా, ఇది కనుక మీరు వేసుకున్నారు అనుకోండి, మీకు అందంగా ఉండే ఒక మొగుడు తోడుగా వస్తాడు. తీసుకోండి. వద్దా మేడం, మన ఊళ్ళో నీళ్ళని వాటర్ బాటిల్ వేసి 24 రూపాయలకి అమ్ముతున్నారు. అది మాత్రం ఆలోచించకుండా కొట్టున్నారు. మేము కష్టపడి తీగలు కొని సూదులు కొని కష్టపడి దండ కట్టి అమ్మడానికి వస్తే కొనడానికి ఆలోచిస్తున్నారా? సరే, ఎంత? జస్ట్ 10 రూపీస్. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ మొగుడు వదిలేసి పారిపోతాడు. మన దేశం బాగుపడినట్టే. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి 10 రూపాయలే. అయ్యో.